హలో హాయ్ అండి. నేను మీ గౌరీను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే ముందుగానే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొలకెత్తిన పెసలతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మా పిల్లలకు కొంచెం ఇలాంటివి కూడా అలవాటు చేద్దామని ఈరోజు కొంచెం ఇవి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవిగోండి ఇలా మూట కట్టాను. ఇవి ఒక్కరోజు అదే నైటు శుభ్రంగా కొంచెం గుప్పెడన్ని పెసలు తీసుకుని కడిగి నానబెట్టాను నైట్ అంతను. ఉదయాన్నే మళ్ళీ తీసుకుని కాటన్ క్లాత్లోన ఇలా కట్టేసుకున్నాను. టైట్గా, చాలా టైట్గా కట్టాను. ఇదిగోండి ఏమాత్రం వచ్చాయి మొలకలు. ఎవరైనా చెయ్యాలి ఇలా మొలకలు రావాలి అనుకుంటే ఉదయాన్నే నానబెట్టేసుకుని నైట్కి ఒక కాటన్ క్లాత్లో టైట్గా కట్టుకొని ఒక బాక్స్లోన ఇలాంటి బాక్స్లోన పెట్టేసుకొని టైట్గా కట్టేసి ఇలాంటి బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉంచుకుంటే తెల్లారింటి బాగా మొలకలు వస్తాయి. నేను ఉదయం కట్టాను కదా, కొంచెం కొంచెం వచ్చాయి. ఇదిగోండి అంత ఎక్కువ రాలేదు. అలా చేసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి మొలకలు. కొంచెం అలవాటు చేద్దామని మా పిల్లల కోసం ఈరోజు కొంచెం కలుపుకుందామని. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి గిన్నెలో వేసుకుంటాను. ఈ ఒక్క పెసలే కాదు, కొమ్ము శనగలు, పెసలు, పల్లీపప్పు ఇవన్నీ నానబెట్టుకుని మొలకలు వచ్చేలా పెట్టుకుంటే పిల్లలకు అలవాటు చేస్తే మంచిదేని. నేను ఓన్లీ పెసలు ఒకటే కొంచెం నానబెట్టని వీళ్ళు తింటారో తినరో డౌట్ మీద కొంచెం కొంచెం అలవాటు చేస్తే తర్వాత చేయొచ్చులు అని కొంచెం అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను ఇందులో. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాధారణంగా ఎవరు ఇవన్నీ వేసుకోరు, ఓన్లీ అవి గింజలే నానపెట్టుకుని అన్ని రకాల గింజలు నానపెట్టుకుని అలాగ మొలకలు వచ్చినవి తింటారు. కొంతమంది అన్నీ టమాటా అన్నీ వేసుకుని ఆనియన్ అన్నీ వేసుకుని తింటారు. నేనైతే క్యారెట్ ఒకటే వేసుకున్నాను, సాల్ట్ వేసుకుని. ఇదిగోండి నిమ్మరసం కూడా కొంచెం వేసుకుంటాను. నిమ్మరసం కూడా వేసుకున్నాను, ఒక హాఫ్ చెక్క వేసుకున్నాను నిమ్మరసం. కానీ ఇందులో కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు, ఆనియన్ అన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు చిన్నోళ్ళు కదా, అవన్నీ వేస్తే ఇష్టపెట్టుకోరు, కొంచెం తినడం కష్టం. అందుకని ఇలా తింటారో తినరో చూసి ఈసారి అలా ప్రయత్నించవచ్చని నేనైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేసుకున్నాను. కానీ ఎవరైనా నానబెట్టుకుంటే ఇంకా పెద్ద మొలకలు రావాలంటే మాత్రం ఉదయాన్నే పెసలు నానబెట్టేసి మనం లేచిన వెంటనే 5 గంటలకు 6 గంటలకు నానబెట్టి నైట్కి 2 సార్లు కడిగేసుకొని కాటన్ క్లాత్లో అవి బాగా వడకట్టుకొని కాటన్ క్లాత్లో వేసుకొని టైట్గా కట్టి ఒక బాక్స్లో పెట్టి తెల్లవారి చూస్తే బాగా మొలకలు వస్తాయి. ఇవి ఉదయాన్నే నానబెట్టి సాయంత్రం తీసాను, అందుకే చిన్న మొలకలు వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా అయితే నేను చేసుకున్నాను. మొలకలు అయితే చిన్నగానే వచ్చాయి. కానీ సాయంత్రం నేను ఈరోజు ఇస్తున్నాను, రేపటి నుంచి ఉదయాన్నే మా పిల్లలకి ఇద్దాం అనుకుంటాను. కొంచెం వేసి వాళ్ళు తింటారో తినరో ఇప్పుడు చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.